మహాత్మా జ్యోతిరావు పూలే పడక గదిని పాఠశాలగా మార్చినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయుడు. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే దృష్టి ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి పద్ధతే పూర్తిగా భిన్నవంతమైనది. సహజంగానే భార్యల్ని బానిసల్లాగా భావించేటటువంటి భర్తలు ఉంటారు. ఆ భర్త పిహెచ్డి చదివిండా, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేస్తుండా, డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గా ఉన్నాడా, లేదా జూనియర్ కాలేజీలో సోషల్ సైన్స్ లెక్చరరా, మ్యాథమెటిక్స్ లెక్చరరా, ఇవేవి కులమానాలు కావు. ప్రతి మగాడు స్త్రీని ఒక బానిసలాగా భావించేటటువంటి వ్యవస్థ కొనసాగే దేశం లోపల, కానీ 10-11 ఏళ్ల భార్యని తన వెంట తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వేరే కాలనీకి పోయి ఎక్కడైతే ప్రజలకు స్త్రీలకు విద్య అవసరం ఉందో వాళ్ళ మధ్యనే ఒక గుడారం వేసుకొని చదువు చెప్పటం అనేటటువంటిది మొదలు పెట్టారు.